ఒక యవనస్తుడు గ్రామం నుండి ఆ సాయంకాలం అయి తిరిగి వస్తున్న టైంలో ఒక నది పక్కన నుండి నడుస్తున్నాడు. ఆ కిందకు చూస్తే ఎక్కడో కొంచెం మెరుస్తున్నట్టుగా అనిపించింది. ఏమిటా మెరుపులు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే రాళ్లు కనబడ్డాయి. రాళ్లు వెంటనే కలెక్ట్ చేసి భలే ఉన్నాయే అని చెప్పి తీసి జోలు వేసుకుని వాటితో ఆడాలనిపించింది. వాటిని తీసుకుని ఇసురు సూర్య వెలుగు వాటి మీద పడుతుంది. మెరుస్తూ నీటి మీద చిందులేస్తున్నట్టుగా వెళ్తున్నాయి. భలే ఉందే అని చెప్పి సరదాగా ఒక్కొక్క రాయిని విసురుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా ఒక పెద్ద ఆయన కనబడ్డాడు. ఏం చేస్తున్నావు అంటే, నాకు మెరిసే రాళ్ళు దొరికాయి, చాలా రాళ్ళు వరకు ఇలా ఇసురుతూ వచ్చాను. ఓకే భలే ఉందిరా, నాకు చూపించు అన్నాడు. ఏదో ఖరీదైన రాయిలాగా అనిపిస్తుందిరా. అవునా, ఖరీదైన రాయా, చూద్దామని చెప్పి ఈ బంగారు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఈ పెద్ద ఆయన, ఇది మా కుర్రోడికి దొరికింది, ఇది ఉపయోగపడుతుంది అంటారా అని చెప్పాడు. అతను బాగా పరీక్షించి చూసి, బాబు ఈ రాయి ఎక్కడ దొరికిందో కానీ నాకు తెలియదు, కానీ ఈ రాయి నాకు ఇస్తే ₹1,00,000 ఇస్తాను. 1,00,000? ఈ రాయికి ₹1,00,000? బోరుమని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ షాప్ అతన్నాడు, బాబు ఏడవకు, ఇంకో 1,00,000 ఇస్తాను అన్నాడు. ఇంకా ఏడుపు పెరిగింది. బాబు అంతసేపు ఏడవకు నాయన, చూసిన వాళ్ళు అనుకుంటారు, 3,00,000 ఇస్తాను పో అన్నాడట. 3,00,000 ఇస్తానంటే ఇంకా ఈ ఏడుపు పెరిగిపోతుంది. ఇతను రేటు పెంచడం, వాడు ఏడుపు పెంచడం. సహా ఏమైంది? ఇలాంటి రాళ్ళు చాలా దొరికాయి సార్, నాకు ఎక్కడున్నాయి? నా జోల్లో వేసుకుని దారిలో వస్తున్నప్పుడు సరదాగా నీటి మీద ఇసిరాను సార్. నీటి మీద ఇసిరావా? ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ రాళ్ల విలువ తెలుసుంటే నేను ఇలా చేసి ఉండేవాడిని కాదు సార్. ఈ రాళ్ళన్నీ ఉండుంటే నీ కోట్లు సంపాదించుండేవాడిని. ఆ దేవుడు దయదలిచి నాలాంటి వాడికి ఇచ్చిన నా మూర్ఖత్వం, ఆటకాయతనంతో మొత్తం పోగొట్టుకున్నాను. ఇప్పుడు తలగొట్టుకుంటే వచ్చాయి రాళ్ళు. అలాగనే ఎన్నో సంవత్సరాలు దేవుడు మీకు బంగారు రాళ్ళంటే ఇచ్చాడు. సమయం 1,00,000 కన్నా విలువైంది. ఒక క్షణం, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము చాలా విలువైంది నీ జీవితంలో. ఒక కోటేశ్వరుని మరణ పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్స్ చెప్పిన మాట ఏంటి తెలుసా? 1 గంట ముందు మీరు తీసుకొచ్చుంటే అతను మేము బతికించుండేవాళ్ళం. కోట్లు విలువైందా, గంట విలువైందా? ఆ టైం విలువైంది. విలువైన ఎన్నో సంవత్సరాలు మీలో కూడా కొంతమంది తెలుసో తెలియకు అజ్ఞానంతోనో ఏదో వ్యర్థమైనటువంటి విషయాలు గడపడంలోనో, స్నేహితులు చెప్పిన మాటలు, వీడియో గేమ్స్ కొరకు, బెట్టింగ్ గేమ్స్ కొరకు, ఈ రీల్స్ చూస్తూ, లోకం మాటలు వింటూ నేర్చుకోవాల్సిన ఎన్నో ఉండగా నేర్చుకోకుండా సమయం అంతా వృధా చేసేసి, ఇకనైనా జాగ్రత్త పడి ఈ నూతన సంవత్సరంలో ప్రతి రోజు నేను జాగ్రత్తగా వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. సమయం అనేది పూర్ మ్యాన్ కి, రిచ్ మ్యాన్ కి ఒకటే. పేదవానికైనా 24 గంటలే, ధనవంతునికైనా 24 గంటలే. టైమ్ ఈస్ ద ఓన్లీ కరెన్సీ యూ కెన్ నెవర్ ఎర్న్ బ్యాక్. సో స్పెండ్ ఇట్ వైజ్లీ. గతించిపోయిన కాలము తిరిగి రాదు కనుక ఆ సమయాన్ని ఇచ్చింది దేవుడు. ఆ సమయాన్ని వాడుకోవడం తెలిస్తే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు. సమయం సద్వినియోగం చేసుకోమని